ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 46వ అధ్యాయం చూద్దాం. 45 అధ్యాయాల వరకు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకోవడం, ఆ తర్వాత ద్విజ సంస్కారాలు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత సాందీపని ముని ఆశ్రమానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయటం అనేటువంటిది జరిగింది. ఆయన 4 వేదాలని, ఉపనిషత్తులని అన్నిటినీ కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత 64 కళలను కూడా 64 రోజుల్లోనే నేర్చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు బలరాముడు ఇంత గొప్పగా ఈ యొక్క జ్ఞానాన్ని చాలా సులువుగా ఎందుకు నేర్చుకోగలిగారు అని అంటే గురువు యొక్క కృప. ఏంటి ఆ గురువు కృప ఎందుకు వచ్చింది అని అంటే, గురువుకి వీళ్ళు ఎంతో గొప్పగా సేవ చేశారు. చాలా గౌరవంగా సేవ చేస్తూ వీళ్ళు అక్కడ విద్యలు నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. నిజానికైతే శ్రీకృష్ణుడు బలరాముడు ఈ యొక్క జ్ఞానానికి మూలం. అలాంటి మూలమైనటువంటి కృష్ణ బలరాములకి ఈ జ్ఞానం ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏదో భౌతిక విషయంలోకి సామాన్యమైనటువంటి వ్యక్తులుగా వచ్చారు కాబట్టి మనందరికీ కూడా గురువును ఆశ్రయించి గురువుకి సేవ చేసి ఏ విధంగా జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం వాళ్ళు కూడా గురుకులానికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి విద్యను పొందడం అనేటువంటిది జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా సామాన్యమైనటువంటి బాలురు కాదు, దివ్యమైనటువంటి బాలురు అని అర్థం చేసుకున్నటువంటి సందీపన ముని చాలా ప్రసన్నమయ్యారు వాళ్ళు చేసినటువంటి సేవలకి. అలాంటి శిష్యులు దొరికినందుకు సందీపన ముని యొక్క గౌరవం కూడా పెరిగింది. ఒక శిష్యుడి పేరు చెప్పుకొని గురువుని గుర్తింపబడము అనేటువంటిది ఒక గురువుకి మంచి ఆ, అది ఒక అవార్డు లాగా అనమాట. అంటే ఆయన శిష్యుడు అంత ఉత్తముడు అవడం, ప్రయోజకుడు అవడము అనేటువంటిది గురువుకే పేరు వస్తుంది. సో ఈ విధంగా కృష్ణ బలరాముల యొక్క గురువు అని గుర్తింపబడుతున్నారు సాందీపన ముని. అయితే సాందీపన మునికి ఇప్పుడు గురుదక్షిణ ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. కృష్ణుడు బలరాములు కూడా మరి గురుదక్షిణగా ఏం కావాలి కోరుకోండి అని అంటే, సాందీపన ముని తన భార్యతో చర్చించిన తరువాత తను కోల్పోయినటువంటి తన పుత్రుడిని తిరిగి తీసుకురమ్మని చెప్తారు. ప్రవాస తీర్థంలో సముద్ర గర్భంలో తమ పుత్రుడిని కోల్పోయాము, కాబట్టి ఆ పుత్రుడు మాకు తిరిగి మళ్ళీ కావాలి అని అంటే, కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా ఆ సముద్రుడి దగ్గరికి వెళ్తే సముద్రుడు, నా వల్ల సందీపనముని పుత్రుడు ఏమీ కాలేదు, ఇక్కడ శంకాసురుడు అనేటువంటి అసురుడు ఒకడు ఉన్నాడు, ఆయన చాలా బలమైన వాడు, నా అలల బలం కంటే కూడా ఎక్కువ బలం ఉంది ఆయనకి, ఆయన సందీపనముని పుత్రుడిని తీసుకెళ్లి తన ఉదరంలో ఉంచుకున్నారు అని చెప్తే, కృష్ణుడు బలరాముడు సముద్ర గర్భంలోకి వెళ్ళి శంకాసురుణ్ణి పట్టుకొని శంకాసురుని వధిస్తారు. కానీ అక్కడ ఆయన ఉదరంలో గురువు యొక్క పుత్రుడు లేకపోవటంతో ఆ పాంచజన్యం అనేటువంటి ఆ శంఖాన్ని తీసుకొని యమపురికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో శంఖం యొక్క దివ్యత్వాన్ని గురించి మనం చూసాము. యమపురికి వెళ్ళి యమపురిలో ఉన్నటువంటి తన గురువు యొక్క పుత్రుడిని తీసుకొని తిరిగి గురువు దగ్గరికి వచ్చి ఆ గురువుకి అప్పగించడం అనేటువంటిది జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక ఆ ఇంకా మేము మీకు ఏమైనా కావాలంటే వరం కోరుకోండి, మేము మీకు గురుదక్షిణగా ఇస్తాము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అప్పుడు సాందీపనముని, నీలాంటి శిష్యులను పొందినటువంటి మాకు ఇంకా ఏ కోరికలు మిగులుతాయి, మాకు ఇంకా ఏ కోరికలు మిగలలేదు, మేము చాలా అదృష్టవంతులు, మీలాంటి గొప్ప శిష్యుల్ని పొందాం మేము అని సందీపనముని చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి తిరిగి మధురకి రావడం అనేటువంటిది జరిగింది. మధురకు తిరిగి వచ్చినటువంటి కృష్ణ బలరాములను చూసినటువంటి మధురావాసులు అందరూ కూడా తమ కోల్పోయినటువంటి ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఓకే, సో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందితే ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందాన్ని మధురావాసులు కూడా కృష్ణుని చూడగానే పొందడం అనేటువంటిది జరిగింది. ఇది ఇంతవరకు జరిగినటువంటి కథ. ఈ రోజు మనము 46వ అధ్యాయం చూద్దాం. ఉద్ధవుణ్ణి బృందావనానికి పంపిస్తారు శ్రీకృష్ణ భగవానుడు తన తరపున. ఎందుకంటే కృష్ణుడు వస్తాడు వస్తాడు అని బృందావన వాసులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, గోపికలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణుడు వెళ్ళడానికి ఇప్పటి వరకు కుదరలేదు, ఇక ముందు కూడా వెంటనే వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మధురలో అంత పరిస్థితి
ఇప్పుడు కృష్ణుడు మధురను వదిలేసి వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి. ఎందుకంటే కృష్ణుడి మీద శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు దాడి చేయటం కోసం. ఇప్పటి వరకు కృష్ణుడు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియక కృష్ణుడి మీద దాడి చేయలేదు. ఒకవేళ కనుక కృష్ణుడు కనుక వృందావనం వెళ్ళేవారనుకోండి, శత్రువులందరూ వృందావనం మీద దాడి చేస్తారు. అలా కాకుండా కృష్ణుడు మధురలోనే ఉన్నారనుకోండి, మధుర మీద దాడి చేస్తారు. మధుర మీద దాడి చేసినప్పుడు కృష్ణుడు బలరాముడు వాళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంది. వృందావనానికి వెళ్ళిపోతే వృందావనానికి కలిగేటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కృష్ణుడు వృందావనానికి వెళ్లకుండానే మరి వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తన కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ పలకరించి రమ్మని తన తరపున ఒక లెటర్ రాసి ఆ లెటర్ను ఉద్ధవుడికి ఇచ్చి ఆ ఉద్ధవుడిని వెళ్ళి అక్కడ గోపికలకి అందించమని చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. సో అదంతా కూడా మనకి ఈ రోజు అధ్యాయంలో వస్తుంది. చూద్దాం. ముందు సమ్మరీలో ఏముందో చూద్దాం, ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకంలో ఏముందో డీటెయిల్ గా చూద్దాం. ఓకే, ఉషశ్రీ మాతాజీ సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఉద్ధవుని బృందావన దర్శనము. నందుడు యశోద గోపికల దుఃఖమును పోగొట్టుటకై శ్రీకృష్ణుడు ఉద్ధవుని వ్రజమునకు పంపిన విధము ఈ అధ్యాయం నందు వర్ణితమైనది. ఒకనాడు శ్రీకృష్ణుడు తన సమాచారమును వ్రజమునకు తీసుకుని వెడలి తన విరహము వలన తల్లిదండ్రులకు గోపికలకు కలిగిన దుఃఖమును తొలగింపుమని సన్నిహిత మిత్రుడాగు ఉద్ధవుని అడిగెను. రథము నదిరోహించిన వాడై ఉద్ధవుడు సూర్యాస్తమ వేళను వ్రజమునకు చేరెను. గోవులు వ్రజమునకు తిరిగి వచ్చుటను విశాలమగు పొదుగుల భారముచే నెమ్మదిగా తల్లులు అనుసరించుచుండగా అటు ఇటు దుముకుచున్నట్టి దూడలను అతడు గాంచెను. గోపగోపికలు కృష్ణ బలరాముల యొక్క మహిమా గానం చేయుచుండేది. వ్రజమంతయు ధూప దీపములతో చక్కగా అలంకరింపబడి ఉండెను. ఇది అంతయు కలిసి అచట ఒక అపూర్వమగు దివ్య శోభ వెలసిందెను. నందమహారాజు అమితాదరముతో తన గృహమునకు ఉద్ధవుని ఆహ్వానించెను. అతనిని వాసుదేవునికి అభిన్నునిగా అర్చించి చక్కగా భోజనమిడి తల్పంపై సుఖాసీనుని కావించిన పిదప నందుడు వసుదేవుని యొక్క అతని తనయులకు కృష్ణ బలరాముల యొక్క క్షేమ సమాచారములను అడిగిను. కృష్ణుడు ఇంకనూ తన మిత్రులను గోకులమును గోవర్ధన పర్వతమును స్మరించుచున్నాడా? అతడు మమ్ము దావాగ్ని నుండి, వాయువు నుండి, వర్షము నుండి, పలు ఇతర విపత్తుల నుండి రక్షించినాడు. అతని లీలలను పదే పదే స్మరించి మేము సమస్త కర్మబంధము నుండి బయటపడినము. అతని పాద పద్మ చిహ్నితముగు స్థానమును గాంచినంతటా మా మనస్సులు అతని తలంపులతో నిండిపోవును. కృష్ణ బలరాములు ఇరువురు నేరుగా ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించినట్లు గర్గముని మాకు చెప్పి ఉండెను. కంసుని, మల్లురను, కువలయాపీడ గజమును, పలు ఇతర దానవులను వారెంత అవలీలగా వధించిరో కదా అని నందుడు పలికెను. కృష్ణలీలను స్మరింపగా నందుని కంఠము గద్గదమయ్యను. నందుడు కృష్ణుని గురించి పలకగా వినినంతటా ప్రగాఢమగు పుత్ర ప్రేమచే యశోదా స్తనముల నుండి క్షీరము కారసాగెను. ఆమె కనుల నుండి అశ్రుధారలు స్రవించెను. శ్రీకృష్ణుని ఎడ నంద యశోదలకు గల పరమోత్కృష్టమగు అనురాగమును గాంచిన వాడే ఉద్ధవుడు ఇట్లు పలికెను. మీరిరువురు నిజముగా ధన్యతములు. నరాకృతియగు పరబ్రహ్మమునిడ విశుద్ధ ప్రేమను వడసిన వాడు ఇక పొందవలసినది ఏదీయునూ ఉండదు. కాష్టమునందలి అగ్ని వలె కృష్ణ బలరాములు సకల జీవుల హృదయములలో విరాజిల్లుచున్నారు. వారిరువురు సమదర్శులు. వారికి మిత్రులు కాని శత్రువులు కాని లేరు. అహంకార మమకార రహితులైన కృష్ణ బలరాములకు తండ్రి కాని తల్లి కాని భార్య కాని సంతానము కాని లేదు. వారికి పుట్టుక కాని ప్రాకృత దేహము కాని లేదు. కేవలము లీలానుభూతి కొరకు సాధువులకు భక్తులను ఉద్ధరించుటకు వారు ఉచ్చ నీచ జీవ జాతులలో తమ ఇచ్ఛానుసారము అవతరింతురు. ఓ నంద యశోదలారా, శ్రీకృష్ణుడు కేవలము మీ పుత్రుడే కాదు, సర్వులకు పుత్రుడై ఉన్నాడు. వారికి అతడు తల్లి తండ్రి కూడా అయి ఉన్నాడు. నిజముగా అతడే ఎలరకు ప్రియతమ ఆత్మీయుడు. ఏలైనా చరాచరములలో భూత భవిష్యత్ వర్తమానములందు గాంచినది లేదా వినినది ఏదీను అతనికి స్వతంత్రము కాదు. ఈ రీతిగా కృష్ణుని గురించి సంభాషించుకొనిచు నందుడు ఉద్ధవుడు రాత్రి అంతయు గడిపిరి. ఇనప గోపికలు ప్రొద్దటి వేళ పూజని నిర్వహించి కవ్వపుత్రాడును లాగుచు శ్రీకృష్ణ యశోద కీర్తనముతో దదిమందన కార్యమును ప్రారంభించిరి. దదిమందన ధ్వని కీర్తన ధ్వని ఆకాశమునందు ప్రతిధ్వనించగా సమస్త జగత్తు యొక్క అమంగళము తొలగిపోయెను. సూర్యోదయం అయినంతటా గోపికలు ఉద్ధవుని రథమును వ్రజమునందు గాంచి అక్రూరుడు తిరిగి వచ్చినా అని భావించింది. కాని అంతలోనే ఉద్ధవుడు తన ప్రాతకాల కృత్యములను పూర్తి చేసి వారి ఎదుటను
వారి ఎదుటకు వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ, అలాగే. ధన్యవాదాలు ప్రభుజీ. సో డీటెయిల్డ్ గా చూద్దాం మాతాజీ. సో ఉద్ధవుడు ముందుగా నంద యశోదలను కలవడం, నంద యశోదలు ఆ అదృష్టాన్ని, గొప్పతనాన్ని, ఎందుకంటే కృష్ణుడి మీద ప్రేమను పొందారు వాళ్ళు. కృష్ణుడి మీద ప్రేమ పొందిన వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఇంకా ఏమీ పొందాల్సినటువంటి అవసరం లేదు. అదొక గొప్ప విషయాన్ని ఆ, తెలియచేశారు. ఓకే. పైగా నందుడు యశోదుడు కూడా కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి గుర్తు చేసుకోవడం, అప్పుడు గర్గముని పుట్టినప్పుడు కూడా గర్గముని చెప్పినటువంటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకోవడం, ఆ, కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడి గురించి గుర్తు తెచ్చుకోవడము అనేటువంటిది వాళ్ళ యొక్క కొంత విరహ భావాన్ని తొలగిస్తుంది. ఓకే. సో డీటెయిల్ గా మనం చూద్దాం ఈ రోజు మనకి ఇంకా ఆ, ఏం జరిగింది అనేటువంటి విషయం. మొదటి శ్లోకం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ గురించి. శ్రీ సుకౌవాచ శ్రీశుకమువాచ. వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితః సఖా వృష్ణేన ప్రవరో మంత్రీ కృష్ణస్య దైతః సఖా. శిష్యో బృహస్పతి సాక్షాన్ ఉద్ధవో బుద్ధిసత్తమః. శిష్యో బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధిసత్తమః. సుఖదేవ గోస్వామి పలికెను. పరమబుద్ధిమంతుడగు ఉద్ధవుడు వృష్ణి వంశమునకు మంత్రి పరవరుడు, శ్రీకృష్ణుకు ప్రియమిత్రుడు, సాక్షాత్తుగా బృహస్పతికి శిష్యుడనై ఉండెను. భాష్యము. శ్రీకృష్ణుడు ఉద్ధవుని బృందావనమునకు పంపుటకు గల వివిధ కారణములను ఆచార్యులు వివరించిరి. ఆయేష్య, నేను తప్పక తిరిగి వత్తును. భాగవతము 10.39.35 అని శ్రీకృష్ణుడు బృందావన వాసులకు వాగ్దానము కావించుండెను. అంతేకాక దృష్టిమేషామహ, నిన్ను యశోదమ్మను చూచుటకు తిరిగి వచ్చెదము. భాగవతము 10.45.23 అని శ్రీకృష్ణుడు నందమహారాజుకు గడిచిన అధ్యాయం నందు మాట ఇచ్చెను. అదే సమయమున అతడు కొంత సమయము గడిపెదనని దేవకీ వసుదేవులకు ఇచ్చిన మాటను భగ్నమొనర్చజాలడు. వారు అప్పటికే అనేక సంవత్సరములు తీవ్ర కష్టమును అనుభవించుండిరి. కనుక శ్రీకృష్ణుడు తన ఆంతరంగిక ప్రతినిధి తనకు బదులుగా బృందావనమునకు పంపుటకు నిశ్చయించుకొనెను. మధురలో తనను చూచుటకు నంద యశోదలను శ్రీకృష్ణుడు ఎందులకై పిలువలేదు అనేది ప్రశ్న ఇచ్చట ఉదయించవచ్చును. దేవకీ వసుదేవులతో ప్రేమను పంచుకొనుచున్న ప్రదేశంలోనే సమయంలోనే నంద యశోదలతో అట్టి ప్రేమను పంచుకొనుట లీలలో కొంత ఇబ్బందికరంగా అయ్యేడిదని స్త్రీల జీవగోస్వామి అభిప్రాయపడిరి. అందువలన శ్రీకృష్ణుడు మధురలో తనతో కలిసి ఉండుటకు నంద యశోదలను పిలువలేదు. బృందావన వాసులు తమదైన శైలిలో కృష్ణుని ఎరిగి ఉండిరి. మధురలోని రాచరిక సంబంధమైన వాతావరణంలో తమ భావములను వారు నిత్యము ప్రకటించ సాధ్యపడేది కాదు. శ్రీ ఉద్ధవుడు ఈ శ్లోకం నందు బుద్ధి సత్తమః, పరమ బుద్ధివంతుడు అని వర్ణింపబడెను. అనగా శ్రీకృష్ణుని ఎడ తీవ్ర విరహము అనుభవించుచున్నట్టి బృందావన వాసులను అతడు నేర్పుగా అనునయించగలడు. మధురకు తిరిగి వచ్చినంతటా అతడు బృందావనం నందు తాను గాంచిన అసాధారణమగు విశుద్ధ ప్రేమను వృష్ణి వంశస్థులకు వివరించగలడు. నిజముగా గోప గోపికలకు కృష్ణుని ఎడగల ప్రేమ ఇతర కృష్ణ భక్తుల అనుభవమునకు అతీతమైనది. అందువలన అట్టి ప్రేమను గురించి విని వారందరూ తమ భక్తి శ్రద్ధలను వృద్ధి కావించుకొనగలరు. నోద్దవోన్మపి మన్నూనః, ఉద్ధవుడు నాకు కించిత్తైనను భిన్నుడు కాడు అని తృతీయ స్కందంలో స్వయముగా శ్రీకృష్ణుడు పలికి ఉండెను. అచ్చము కృష్ణునే పోలినట్టి ఉద్ధవుడు బృందావనం నందు కృష్ణ కార్యమును నెరవేర్చుటకు తగిన వ్యక్తి. ఉద్ధవుడు వసుదేవుని సోదరుడగు దేవభాగుని సుతుడని శ్రీహరి వంశనందు తెలుపబడినది. ఉద్ధవో దేవభాగస్య మహాభాగః సుతో భవత్, అనగా అతడు శ్రీకృష్ణునికి జ్ఞాతి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ఉద్ధవుడు గురించి ఇక్కడ పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఉద్ధవుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా తెలియగలవాడు. సో కృష్ణుడి యొక్క భావాన్ని కరెక్ట్ గా వాళ్ళకి తెలియచేయగలడు. అక్కడ వాళ్ళు పొందినటువంటి భావాలని కృష్ణుడు అంటే ఉద్ధవుడు అక్కడ చూసినటువంటి విషయాలని కృష్ణుడి మీద అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి ప్రేమని, భావాన్ని మొత్తాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి ఇక్కడ వృష్టి వంశం వాళ్ళకు కూడా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఓకే. అయితే మరి అలాంటి ఒక ఉద్ధవుడు ఎవరు అని అంటే వృష్టి వంశస్థులకి మంత్రి పదవిలో ఉన్నటువంటి వాడు. ఓకే. వృష్టి వంశస్థులకి మంత్రి పదవిలో ఉన్నటువంటి వాడు, కృష్ణుడికి కూడా చాలా ప్రియమిత్రుడు. యాక్చువల్గా అయితే ఎలా కృష్ణుడికి రిలేషను అని అంటే కృష్ణుడు తండ్రి వసుదేవుడి యొక్క సోదరుడి పుత్రుడే ఉద్ధవుడు. ఓకే. వసుదేవుడి యొక్క సోదరుడి పుత్రుడు ఉద్ధవుడు. ఏంటి వసుదేవుడి యొక్క సోదరుడి పేరు? దేవబాగుడు.
ఓకే, దేవబాబుడు అనేటువంటి ఆయన శుద్ధుడు. అయితే ఉద్ధవుడిని పంపించడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇంతకు ముందు 2 సందర్భాలలో కృష్ణుడు నేను తిరిగి బృందావనం వస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? మొదటిది అక్రూరుడితో కలిసి ఆయన రథం ఎక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో గోపికలకి తెలియచేశారు, నేను మళ్ళీ తిరిగి వస్తాను. అప్పుడు గోపికలు ఊరట పడ్డారు, లేకపోతే గోపికలు పోనివ్వట్లేదు. గోపికలు రథానికి అడ్డం పడుతున్నారు. ఓకే, గోపికలు ఏడుస్తున్నారు. గోపికలకి కొంత ఉపశమనం కలగడం కోసం నేను మళ్ళీ తిరిగి వస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది అక్రూరుడితో వెళ్తున్నటువంటి సమయంలో. రెండవది, మధురకి వచ్చిన తరువాత కంసుడిని సంహరించిన తరువాత నందుడితో మాట్లాడుతూ కూడా ఒకసారి చెప్పారు, నేను మళ్ళీ వస్తాను, నిన్ను యశోదామాతని చూడడానికైనా సరే నేను మళ్ళీ వస్తాను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు కృష్ణుడు. ఈ 2 సందర్భాల్లో ఆయన ప్రామిస్ చేశారు కాబట్టి ఆయన వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే, కృష్ణుడు వసుదేవుడికి దేవకికి కూడా ప్రామిస్ చేశారు, నేను ఇప్పటి వరకు నా వల్ల మీకు చాలా కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలన్నిటికీ కారణం నేనే కాబట్టి, పైగా నేను పితృరుణాన్ని కూడా తీర్చుకోలేకపోయాను, మీకు ఎవరికి కూడా సంతోషాన్ని ఇవ్వకపోవడం అనేటువంటిది, నేను పితృరుణం తీర్చుకోలేకపోవడం కాబట్టి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను మీతో ఉండి నేను పితృరుణం తీర్చుకుంటాను అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో ఈ 3 ప్రామిస్లు మరి ఎలా నిలబెట్టుకోవాలి? ఇటు పక్క కృష్ణుడు ఇక్కడ ఉండాలి, మళ్ళీ అటు బృందావనానికి వెళ్ళాలి. అది సాధ్యమయ్యేది కాదు. అందుకనే ఉద్ధవుడిని పంపించాలి అని ఉద్ధవుడిని నిర్ణయించుకున్నారు. ఉద్ధవుడు అయితే చక్కగా వాళ్ళని ఓదార్చగలడు, తిరిగి అక్కడ వాళ్ళు చూపించినటువంటి ప్రేమని అనుబంధాన్ని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ కూడా చెప్పగలరు. ఓకే, ఈ విధంగా అక్కడ తెలియచేయడం అనేటువంటిది, ఆ ఉద్ధవుడిని పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. ఉద్ధవులో ఉన్నటువంటి గొప్పతనం గురించి మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత అసలు ఈ బాధలన్నీ లేకుండా కృష్ణుడు అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ గా నందుణ్ణి యశోదని తిరిగి తీసుకొచ్చి మధురలోనే ఉంచుకోవచ్చుగా. అప్పుడు కృష్ణుడికి పెంచిన తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు అందరూ ఒక చోటే ఉంటే అసలు ఈ విరహాలు ఉండవు, ఈ బాధలు ఉండవు కదా. అది సాధ్యం కాదు. ఎందుకంటే నంద యశోదలకి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి భావం ఒక రకమైనటువంటి భావం. అది రాచరిక రిలేషన్ కాదు. అది ఒక గోపబాలుడు, సామాన్యమైనటువంటి గోపబాలుడుగా అక్కడ ఉన్నటువంటి మాధుర్య ప్రేమ ఏదైతే చూపించారో నంద యశోదలు, అది మధురలో చూపించలేదు. మధురలో మిగిలిన వాళ్ళందరూ కృష్ణుని బలరాముని ఎలా చూస్తారో ఆ భావానికి భిన్నంగా వీళ్ళు ఉంటారు. సో అక్కడ పిలిచినట్టు ఇక్కడ పిలవలేరు. ఇక్కడ కొంచెం గౌరవంతో కూడినటువంటి ప్రేమ అనేటువంటిది ఇక్కడ చూపిస్తారు. అక్కడ గౌరవంతో కూడిన ప్రేమ కాదు, అది న్యాచురల్ లవ్. అది ఓకే, అందుకనే క్లాష్ అవుతుంది అనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఈయన ప్రేమ స్ప్లిట్ అయిపోయింది అనుకోండి, నందుడికి యశోదకి, ఇప్పుడు దేవకి వసుదేవులకి ఇవ్వాల్సినటువంటి ప్రేమ నంద యశోదలు ఉన్నప్పుడు ఇవ్వలేకపోవచ్చు. ఓకే, ఆ సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఏదైతే వాళ్ళు ఇంతకాలంగా కోల్పోయారో దేవకి వసుదేవులు, అది వాళ్ళు తిరిగి పొందలేకపోవచ్చు. అందుకనే కృష్ణుడు వాళ్ళని వృందావనం నుంచి వచ్చి మధురలో ఉండమని అనలేదు, తీసుకురాలేదు కూడా. అందుకని మీరు అక్కడే ఉండండి, నేనే అక్కడికి వస్తాను చూడడానికి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఓకే, సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉద్ధవుడు గురించి పరిచయం జరిగింది. ఉద్ధవుడు ఏంటి? ఒక కృష్ణుడికి ప్రియమిత్రుడు, బృహస్పతికి శిష్యుడు, వృష్టి వంశానికి మంత్రి. సో ఆయన వసుదేవుడి యొక్క సోదరుడి పుత్రుడు. నెక్స్ట్ 2వ శ్లోకం శ్రీలత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తమహా భగవాన్ ప్రేష్టం భక్తమేకాంతినం క్వచిత్. తమాహ భగవాన్ ప్రేష్టం భక్తం మేకాంతినం క్వచిత్. గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తి హరో హరిః. గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః. ప్రపన్నార్తిహరుడగు శ్రీహరి ఒకనాడు తన ప్రియతమ భక్తుడు పరమ ప్రియ మిత్రుడునగు ఉద్ధవుని చేతిని పట్టుకొని ఇట్లు పలికెను. హరే కృష్ణ. ఓకే, సో ఇంతకు ముందు ఉద్ధవుడు పరిచయం చేశాడు. ఆ ఉద్ధవుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళారు. ప్రపన్నార్తిహరుడగు శ్రీహరి ఎవరు? కృష్ణుడు. హరి అని ఎందుకు అంటారు? పాపాలను హరించేవాడు. అందుకనే ఆయన శ్రీకృష్ణుడు.
తన ప్రియతమ భక్తుడు, పరమప్రియ మిత్రుడు, రెండు కూడా అర్జునుడిలాగా అనమాట ఉద్ధవుడు కూడా కదా. అర్జునుడికి తెలియజేసింది భగవద్గీత అయితే ఉద్ధవుడికి తెలియజేసింది ఏం గీత? ఉద్ధవ గీత. భాగవతం ప్రభుజీ. ఉద్ధవ గీత. ఉద్ధవ గీత. ఉద్ధవ ఉద్ధవ గీత గీత. 11వ స్కందంలో వస్తుంది ఉద్ధవ గీత. భ్రమరగీత ఉద్ధవగీత ఒకటేనా ప్రభుజీ? కాదు కాదు, వేరు. భ్రమరగీత నెక్స్ట్ వస్తుంది. భ్రమరగీత అంటే గోపికలు పాడినటువంటి పాటలు. హరే కృష్ణ. సో ఉద్ధవ గీత అంటే ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత. ఓకే, సో అది మనం 11వ స్కందంలో చూద్దాం. అయితే కృష్ణుడు తన మిత్రుడు, భక్తుడు అంటే అర్జునుడికి ఉండాల్సినటువంటి ఏవేవైతే గుణగణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉద్ధవుడిలో కూడా ఉన్నాయి అని అర్థం. ఓకే, ప్రభుజీ సోదరుడు కూడా ప్రభుజీ. సోదరుడు కూడా, బంధం కూడా ఉంది, భౌతిక బంధం కూడా ఉంది. ఓకే, ప్రభుజీ. ఉద్ధవుని చేతిని పట్టుకుని మాట్లాడుతున్నారంట కృష్ణుడు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మంగతాయర్ మాతాజీ. కృష్ణ ప్రభుజీ దండోత్సన. గోచద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహం. గచ్చోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నాపీతమావహం. గోపీనాం మధ్వియోగాధీం మత్సందేశైర్విమోచయ. గోపీనాం మద్వియోగాదిం మత్స్యందేశైర్విమోచయ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు పలికెను, సౌమ్యుడా ఉద్ధవ, వ్రజమునకు వెడిలి మా తల్లిదండ్రులకు ఆనందం కలిగింపము. అట్లే విరహ పీడితుల గోపికలకు నా సందేశము నసుకి ఉపశమనమును కలగజేయము. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సన. ధన్యవాదాలు. వ్రజమునికి వెళ్ళి మా తల్లిదండ్రుల ఆనందాన్ని కలిగించు. నువ్వు వస్తే నేను వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఓకే, నా తరపున వెళ్ళినటువంటి వ్యక్తికి నేను వస్తే ఎలాంటి గౌరవం దక్కుతుందో అలాంటి గౌరవమే దక్కుతుంది. నేను రాలేకపోయినా కానీ నన్ను చూసిన ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఓకే, నువ్వు వెళ్ళు. పైగా నేను ఒక సందేశాన్ని ఇస్తాను, ఆ సందేశాన్ని తీసుకెళ్లి గోపికలకి నా తరపున అందజేయి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడికి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం సత్యవతి మాతది. హరే కృష్ణ. మత్ప్రాణమధర్ధే త్యక్తదైహికాం. తామన్మనస్కామత్ప్రాణమధర్ధే త్యక్తదైహికాః. మామేవ దయితం ప్రేష్టం ఆత్మానం మనసాగతాం. మామేవ దయితం ప్రేష్టం ఆత్మానం మనసాగతాః. ఏ త్యక్తలోకధర్మాశ్చ మధర్ధే తాన్ భివర్మ్యహం. ఏ త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మ్యహం. గోపికల చిత్తము సదా నా యందు సంలగ్నమై ఉండెను, వారి ప్రాణము నాకే అంకితమై ఉండెను. నా కొరకు వారు దేహ సంబంధముకు సమస్తము త్యజించిరి. ఇహలోక సౌఖ్యము పరలోక సౌఖ్యమునకు అవసరముగా ధర్మాచరణములను కూడా వారు విడిచిపెట్టిరి. కేవలము నేనే వారికి పీతములను యథార్థములకు వారి ఆత్మను కనుక సర్వకాల సర్వావస్థలందు వారి భారమును నేనే వహించును. ప్రపద వారి భాష్యము. గోపికలకు ప్రత్యేక సందేశము తానెందులకు పంపగోరుచున్నాడు శ్రీకృష్ణుడి చుట్టూ వివరించను. వైష్ణవాచరణ అనుసరించి దహికాహ దేహ సంబంధముకు అను పదము పతిపుత్ర గుహాదులను సూచించును. గోపికలు శ్రీకృష్ణుడు ఎంత గాఢముగా ప్రేమించిరనగా వారికి దేనిని గురించి చింతింపజాలకుండరి. సాధనా భక్తి నెలకొన్న సాధనా భక్తులకే శ్రీకృష్ణుడు పోషించు వాడైనప్పుడు పరమోత్కృష్ట భక్తురాండ గోపికలను అతను తప్పక పోషించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే, తల్లిదండ్రులను కలిసి రండి అనడంలో ఒక మీనింగ్ ఉంది. మరి ఎందుకు గోపికలను కూడా కలిసి రమ్మంటున్నారు అనేటువంటి డౌట్ ఉద్ధవుడికి రాకుండా గోపికలకి కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం గురించి ఆయన తెలియజేస్తున్నారు. గోపికల యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. గోపికలకి కూడా శ్రీకృష్ణుడి మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది. కృష్ణుడి మీద వాళ్ళు ప్రాణాలు పెట్టుకున్నారు. పైగా ఒక స్త్రీకి తన ధర్మం ఏమిటి? భర్తను సేవించుకోవడం, భర్తని సేవించడం, కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని కూడా ఒక స్త్రీయే చూసుకుంటుంది. కుటుంబ కార్యకలాపాలన్నీ కూడా ఒక స్త్రీయే చూసుకుంటుంది. అలా చేయడం వల్ల స్త్రీకి వచ్చే లాభం ఏంటి? ఇహలోకంలో పరలోకంలో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే,
అయితే ఏ ధర్మం అయితే వాళ్ళకి ఇహలోక పరలోకాలలో వాళ్ళకి మంచి చేస్తుందో అలాంటి ధర్మాన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. నిజానికి నేను వాళ్ళకి ఆత్మని. నేను లేకపోతే వాళ్ళు లేరు, నేను లేకపోతే వాళ్ళకి ప్రాణం లేనట్లు. అందుకనే నేను వాళ్ళకి ఆత్మ లాంటి వాడిని. అలాంటి గోపికలు మొత్తం బాధ్యత నాదే. ఓకే, వాళ్ళ భారాన్ని నేనే స్వీకరిస్తాను. అలాంటి గోపికల గురించి ఇక్కడ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అయితే కృష్ణుడిని గోపికలు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయము ఆలోచించడానికి కూడా మనకి ఆ ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మన ఆలోచించడం కూడా ఆలోచించలేము, అంత లెవెల్లో వాళ్ళు ప్రేమిస్తున్నారు అనమాట. సో ఆత్మే అన్నారు కదా ప్రభుజీ, ఆత్మే అన్నారు, ఇంకా అసలు ఆలోచించడానికి మామూలుగా అయితే కృష్ణుడు మనల్ని అందరి యొక్క యోగక్షేమాలు చూసుకుంటారు. ఓకే కదా, కృష్ణుడే చెప్పారు కదా స్వయంగా ఓకే, మనం ఏమన్నా గోపికల స్థాయిలో ఉన్నామా? గోపికల యోగక్షేమాలు కృష్ణుడు చూసుకున్నట్టు మనల్ని చూసుకోవడానికి లేరు. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నారు? కృష్ణుడు మనలాంటి ఒక సాధక భక్తులకే అలాంటి ప్రామిస్ చేసేసారు. సాధక భక్తులకి లేనిది ఇస్తాను, ఉన్నది కాపాడతాను అని అన్నారు. సాధక భక్తుల విషయంలోని కృష్ణుడు అలా చేస్తే మరి ప్రేమ భావభక్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారు కృష్ణుడు? ఊహించలేం ప్రభుజీ, ఊహించను కూడా ఊహించలేదు. రాధారాణిది ఇంకా అసలు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కళ్ళలో ఉంటానని చెప్పారు కదా ప్రభుజీ కృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ వాళ్ళ ఆత్మ నేనే అంటున్నారంటే ఇంకా వాళ్ళకి వేరే ఆత్మ లేదు, ఆయనే. ఇక్కడ మీనింగ్ వాళ్ళ ఆత్మ నేనంటే వాళ్ళ ప్రాణాన్ని నేను అని చెప్పడం, నేను లేకపోతే వాళ్ళకి ప్రాణం లేదని చెప్పడం. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ 5వ శ్లోకం రాధారాణి మాతాజీ. మహితా ప్రేయ సంప్రేష్టే దూరస్తే గోకుల స్త్రియః. మహితాః ప్రేయ సంప్రేష్టే దూరస్తే గోకుల శ్రియః. స్మరంత్యోంఘ విముహ్యంతి విరహోత్కంఠ్య విహ్వలాం. స్మరంతోగ్య విముహ్యంతి వీరహోత్కంఠ్య విహ్వలాః. ప్రియమైన ఉద్ధవ, గోకుల వనితలకు నేనే ప్రియతమ ప్రేమధేయమును. ఆ విధముగా వారు దూరముగా నున్న నన్ను స్మరించినంతటా విరహ వెదచే విహ్వలులగుదురు. ప్రభుపాదుల వారి భాష్యము. మనకేది ప్రియమైనదో అది మన మమకార లక్ష్యమగును. తుట్టతుదకు మనకు పరమ ప్రియమైనది ఆత్మయే. ఆ విధముగా ఆత్మకు అనుకూల సంబంధము కలిగినవన్నీ మనకు ప్రియమైనవిగానే అగును. వాటిని మనం పొందుటకు యత్నించెదము. అట్టి కోటాను కోట్ల ప్రియమైన విషయములలో శ్రీకృష్ణుడే ప్రియతముడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు పరిగిరి. అతడు ఆత్మకన్నను ప్రియమైన వాడు. గోపికలు యథార్థమును గ్రహించి ఉండిరి. ఆ విధంగా అతని ఎడగల తీవ్రమగు ప్రేమ వలన వారు విరహ వెదచే సంభ్రమమునకు గురియగుచుండిరి. వారు విగత జీవులయ్యేడి వారే అయినను శ్రీకృష్ణుని దివ్య శక్తిచే జీవించి ఉండిరి. హరే కృష్ణ. ధన్యవాదాలు. కృష్ణుడు లేకుండా గోపికలు ఇంకా శరీరాన్ని కలిగి శరీరంతో ఉన్నారు అంటేనే ఆశ్చర్యం. ఓకే, కృష్ణుడు లేకపోతే వాళ్ళకి జీవితం లేదు. ఒక రెప్పపాటు సమయంలో కృష్ణుడు చూడలేకపోయినందుకే వాళ్ళు బ్రహ్మదేవుని తిట్టారు. అలాంటి వాళ్ళు కృష్ణుడు లేకుండా ఇంతకాలం ఎలా ఉన్నారు? అసలు సాధ్యం కాదు. అది ఎలా జరిగింది అని అంటే కృష్ణుడు వాళ్ళకి ఆ శక్తినిచ్చారు. కృష్ణుడు కృపతోటి కృష్ణుడు వాళ్ళని ఇంకా విగత జీవులు కాకుండా ఉంచారు వాళ్ళు. ఓకే, అయితే గోపికల యొక్క స్థితి ఏమిటి అని అంటే మామూలుగా అయితే మనకి అత్యంత ఇష్టమైన ఉందనుకోండి, అత్యంత ఇష్టమైనటువంటి వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఆ వస్తువుని నిరంతరం పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, ఎక్కడికి వెళ్ళినా దాని గురించి ఆలోచిస్తాం, ఎలా పొందాలా అని ఆలోచిస్తాం, దాన్ని పొందడానికి ప్లానింగ్లు వేస్తాం. అలాంటి అత్యంత ఇష్టమైనటువంటి వస్తువులు ఒక 1,000,000 ఉన్నాయనుకోండి మీకు. ఆ 1,000,000 వస్తువుల మధ్యలో కృష్ణుడిని పెడితే ఆ వస్తువులు కావాలా కృష్ణుడు కావాలండి? ఎవరు కావాలంటారు గోపికలు? అంటే అత్యంత ఇష్టమైనటువంటి వాటికంటే కూడా ఇష్టమైనటువంటి వాడు కృష్ణుడు గోపికలకి. ఓకే, కాబట్టి
అలాంటి కృష్ణుడు లేకుండా వాళ్ళు బ్రతికుండడం అనేటువంటిది జరగదు. వాళ్ళు విగత జీవులు అయిపోయి ఉండాలి ఈ పాటికి. కానీ కృష్ణుడు వాళ్ళని అలా అవ్వకూడదు, దివ్య శక్తితోటి వాళ్ళని ఇంకా బ్రతికించి ఉంచారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏముంది అంటే కృష్ణుడు దగ్గర లేరు అనేటువంటి విరహ భావంతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అని ఉద్ధవుడికి తెలియచేస్తున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం. అక్షర సౌజన్యం మాత్రం. దారయంత్యతి కృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్ కదంచన. దారాయంత వృచ్ఛేన ప్రాయః ప్రాణాన్ కదంచన. ప్రత్యాగమన సందేశైర్వల్లవ్యో మే మదాత్మికాం. ప్రత్యాగమన సందేశై వల్ల వ్యోమ మదాత్మికాః. నేను తిరిగి వచ్చిదనని వాగ్దానం చేసి ఉన్న కారణములనే నా యందు పూర్ణ రక్తులైన గోపికలు అతి కష్టంతో ఎట్లో ప్రాణములను నిలుపుకొని ఉన్నారు. భాష్యము. బృందావన గోపికలు బాహ్యమునకు వివాహితులు అయినప్పటికీ వారి పరమాకర్షణీయ మగు రూప పరసవంద శబ్ద స్పర్శాది గుణములతో వారి భర్తలకు వాస్తవమునకు ఎటువంటి సంబంధము లేకుండానని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. పైగా వారి భర్తలు వారిని వీరు మా భార్యలు అని మాత్రము భావించుచుండిరి. అనగా శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక శక్తిచే గోపికలందరూ కేవలము అతని ఆనందము కొరకే నిలిచి ఉండిరి. శ్రీకృష్ణుడు వారిని పరకీయ భావంతో ప్రేమించి ఉండెను. యథార్థమునకు గోపికలు ఆ దేవదేవుని హ్లాది నీ శక్తి ప్రకటములై ఉన్నారు. తమ విశుద్ధ ప్రేమతో వారు ఆధ్యాత్మిక స్థాయిలో అతనిని ఆకర్షించి ఉండిరి. బృందావనము నందలి శ్రీకృష్ణుని తల్లిదండ్రులకు నంద యశోదలు కూడా మహోన్నత కృష్ణ ప్రేమ స్థాయిని బడిసి ఉండిరి. వారును శ్రీకృష్ణుని ఆ భావమున కేవలము ప్రాణములను నిలుపుకొని ఉండిరి. ఆ విధముగా ఉద్ధవుడు వారి ఎడ కూడా ప్రత్యేక శ్రద్ధను చూపనున్నాడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే ఎందుకు గోపికలు ఇంకా బ్రతికి ఉన్నారు అనేటువంటి విషయానికి ఆన్సర్ చెప్తున్నారు. మామూలుగా అయితే కృష్ణుడు లేకుండా గోపికలు శరీరంతో ఇంకా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకున్నారంటే వాళ్ళు ఇంకా బ్రతికి ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటి ఒక హోప్. ఓకే, ఆ ఒక్క హోప్ తోటి ఆ గోపికలందరూ కూడా ఇంకా బ్రతికే ఉన్నారు అనేటువంటి విషయం చెప్తారు. యాక్చువల్గా అయితే గోపికలకి వాళ్ళ భర్తలతోటి ఎలాంటి సంబంధము లేదు అని చెప్తున్నారు. అంత భౌతికమైన సంబంధం. ఓకే, వాళ్ళు అన్ని ఇంద్రియాలతోటి కృష్ణుడే సేవిస్తూ ఉన్నారు. వాళ్ళు మనసా వాచ కర్మన కృష్ణుడే సేవిస్తున్నారు. వాళ్ళు భౌతికంగా చూడటానికి మాత్రం వాళ్ళ భర్తలతో కలిసి ఉన్నారు. కృష్ణుడికి గోపికలతో ఉన్నటువంటి భావము ఏమిటి అంటే పరకీయ భావం. యాక్చువల్గా ఈ ఒక్క భావం ఏదైతే ఉందో ఈ ఒక్క భావము కృష్ణుడిని ఇతర అవతారాల నుంచి వేరు చేస్తుంది. ఓకే, ఇతర అవతారాల నుంచి వేరు చేస్తుంది. పరకీయ సంబంధం అంటే పరకీయ భావము అంటే పరస్త్రీతోటి సంబంధాన్ని కలిగి ఉండడం. ఓకే, పరస్త్రీతోటి సంబంధం, పరస్త్రీలతోటి కూడా ఆయనకి సంబంధం ఉంది. ఈ సంబంధం ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి సంబంధం. ఎందుకు అంటే ఆ స్త్రీలందరూ ఎవరో కాదు, ఆయన యొక్క హ్లాదినీ శక్తి యొక్క అంశలు. ఆయన యొక్క హ్లాదినీ శక్తి ఎవరు? రాధారాణి యొక్క అంశలు గోపికలు. అలాంటి అంటే తన యొక్క శక్తి యొక్క అంశాలతో తనకే సంబంధం కలిగి ఉండడము అని అంటే అది ఏమన్నా తప్ప కాదు. అందుకనే గోపికలతో కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం అపవిత్రం కాదు, అది భౌతికం కాదు. ఓకే, అది భౌతికమైన సంబంధం కాదు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎందుకు వచ్చారు, మరి ఎందుకు తీసుకొచ్చారు? అలా వాళ్ళని ఎందుకు తీసుకురావాలి? తీసుకొచ్చి పరపురుషులకి భార్యలుగా ఎందుకు చెయ్యాలి? పరపురుషులకి భార్యలుగా చేసి ఈయనతో సంబంధం ఎందుకు ఉంచుకోవాలి? ఈయన మీద ప్రేమ భావాన్ని ఎందుకు పెంచుకోవాలి అంటే ఇదంతా కూడా కృష్ణుడికి ఆనందం కలిగించడం కోసం. ఓకే, తన శక్తితోటే తను అలానే విస్తరించినటువంటి గోపికల యొక్క భావంతో తను ఈ లోకంలో ఆనందాన్ని పొందడం కోసం ఈ లీలలు చేస్తుంది. ఓకే, అందుకని ఇది పరకీయ భావము అని అంటారు. అందుకనే
ఇది చివరికి విష్ణువు కూడా ప్రదర్శించినటువంటి ఒక భావం ఇది. ఓకే, సో కృష్ణుని విష్ణువు నుంచి కూడా వేరు విష్ణువు చూపించినటువంటి ఒక భావాన్ని కృష్ణుడు చూపించారు అంటే అది పరకీయ భావం. నెక్స్ట్ 7వ శ్లోకం. సునీత హరిబాబు శ్రీ శుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః ఆధాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులం. ఆదాయ రథమారుహ్య ప్రహ్యాయౌ నందగోకులం. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, ఈ విధముగా సంబోధింపబడిన వాడే ఉద్ధవుడు సాదరముగా తన ప్రభువు యొక్క సందేశమును కొని రథమును అధిరోహించి నందగోకులమునకు బయలుదేరెను. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ. సో తన ప్రభువు అంటే కృష్ణుడికి భక్తుడు అనమాట ఆయన ఉద్ధవుడు. సో ఎప్పుడైతే కృష్ణుడు మాట్లాడారో, కృష్ణుడు మాటలన్నీ విన్న తర్వాత ఆయన సందేశాన్ని తీసుకుని నందగోకులానికి వెళ్ళారు. నందగోకులం అంటే నందుడు, గోపవాళ్ళు, గోపులు ఉండేటువంటి ప్రదేశానికి ఆయన బయలుదేరారు. నెక్స్ట్ 8వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ. ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమోచని విభావసౌ. చన్నయాన ప్రవిశతాం పశూనాం కుర రేణుభిః. చన్నయాన ప్రవిశతాం పశూనాం రుణ రేణుభిః. భాగ్యశాలియగు ఉద్ధవుడు సూర్యాస్తమయం వేళకు నందవ్రజమునకు చేరుకొనెను. తిరిగి వచ్చుతున్నట్టి గోవులు ఇతర జంతువుల గిట్టలచే ధూళి ఎగసినందున ఎవరికి నీ కనబడకనే అతని రథము సాగిపోయెను. అరే, సో ఆ రథం మీద ఆయన గోకులానికి చేరుకునే సమయానికి సూర్యాస్తమయం సమయం అయిపోయింది. కృష్ణుడు మార్నింగ్ చెప్పారు, ఆయన మాటలన్నీ విని బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి సూర్యాస్తమయం సమయం అయిపోయింది. పైగా ఆ సమయంలో గోవుల గిట్టల ద్వారా దుమ్ము ధూళి లెగిసి ఉండడం వల్ల ఆ దుమ్ము ధూళి మధ్యలో నుంచి ఆయన వెళ్ళారు కాబట్టి ఎవరికి కూడా రథం వచ్చిందని కూడా అర్థం కాలేదన్నమాట. నందుడి యొక్క ఇంటికి రథం వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియలేదు. నెక్స్ట్ ఇందుమతి మాత. వాసితార్థేభిర్నాధితం సుష్మిభిర్వృషై. వాసితార్థేభియుధ్య బిర్నాదితం సుస్మిభిర్వశై. ధావంతీభిశ్చ వాస్రాభిరుధో భారైస్వవత్సకాన్. ధావంతీభిశ్చ వాస్రాభిరుధో భారైస్వవత్సకాన్. ఇతస్తతో విలంగద్భిర్గోవత్సైర్మండితం సితై. ఇతస్తో విలగ్ధిభిः గోవత్సైర్మండితం స్థితైః. గోదోహ శబ్దాభిరవం వేణూనాం నిస్వనేన చ. గోదోహ శబ్దాభిరవం వేణూనాం నిస్వనేన చ. గాయంతీభిశ్చ కర్మాణి సుఖాని బలకృష్ణయో. గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయో. స్వలంకృతాభిర్గోపీ స్వలంకృతాభిర్గోపీ బిర్గోపైశ్చ సువిరాజితం. స్వలంకృతాభిర్గోపీ బిగోపైశ్చ సువిరాజితం. అజ్ఞర్కాధిదో గోపీ అజ్ఞర్కాతిది గోవీర్ ప్రపితృదేవార్చనాన్వితై. అగ్నర్ఘ్యాతిది గోవీ ప్రపితృదేవార్చనాన్వితై. అగ్ఞర్కాతిది గోవిప్ర పితృదేవార్చనాన్వితై.
అగ్న్యర్కార్కతిథి గోవీ పితృదేవార్చనాన్వితై ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమం ధూపదీపైశ్చ మాల్యైశ్చ కోపావస్మైరమనోరమం సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితం సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితం హంసకారంఢవాకీర్ణై పద్మషండైశ్చ మండితం హంసకారండవాకీర్ణై పద్మషండైశ్చ మండితం సంభోగయోగ్యములగు గోవుల కొరకు పరస్పరము పోరాడెడి వృషభముల శబ్దములతోనూ పొదుగుల భారముతో తమ దూడల వెంట పరిగెడుచున్నట్టి ఆవుల అంబారవములతోనూ గోదోహన శబ్దముతోనూ అటునిటు దుమ్ముతున్నట్టి తెల్లని వత్సముల శబ్దములతోనూ వేణునాదముతోనూ గోపగోపికలు గావించడి కృష్ణ బలరాముల శుభకర కర్మల కీర్తనముతోనూ గోకులము అన్ని దిక్కులలో ప్రతిధ్వనించుండెను. చక్కగా అలంకృతులైన గోపగోపికలు వ్రజమును శోభిలజేయుచుండ్రి. అగ్ని, సూర్యుడు, అతిథులు, గోవులు, బ్రాహ్మణులు, పితృదేవతలు, దేవతల పూజ కొరకు పుష్కలముగా సామాగ్రితో నిండి గోకులమునందలి గోపగృహములు అత్యంత మనోహరముగా నుండెను. పక్షులు తుమ్మెదల శబ్దములచే ప్రతిధ్వనించుచు హంసాకారండములతోనూ పద్మములతోనూ నిండినట్టి సరస్సులతో సుశోభితమగుచు పుష్పవనములు అన్ని దిక్కులలో విరాజిల్లుచుండెను. భాష్యం. శ్రీకృష్ణ వియోగ కారణమున గోకులమంతయు శోకమగ్నమయ్యి ఉన్నప్పటికీ దేవదేవుడు తన అంతరంగిక శక్తి విస్తారముచే వ్రజము యొక్క ఆ రూపమును మరుగుపరిచి సూర్యాస్తమయ వేళ వ్రజమునందు నెలకొనియుండెడి కోలాహలమును ఉద్ధవుడు గాంచునట్లుగా చేసెను. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు లేకపోతే శోకతప్తమై ఉండాలి యాక్చువల్గా బృందావనం మొత్తం కూడా. కానీ అలా ఉండకుండా కృష్ణుడే తన ఆంతరంగిక శక్తితో సంతోషంగా ఉండేలా చేశారు. ఎందుకు? కృష్ణుడు తిరిగి వస్తారు అనేటువంటి ఆనందంలో బృందావనం వాసులు అందరూ కూడా కృష్ణుడి యొక్క లీలలని యశస్సుని కీర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు నిరంతరం కీర్తిస్తూనే ఉంటారు. సో బృందావనానికి ఎంటర్ అవగానే ఉద్ధవుడికి అక్కడ ఎలా కనిపించింది వాతావరణం అని అంటే, అక్కడ ఉన్నటువంటి గోవులతోటి నిండిపోయి ఉంది. గోవులు, మళ్ళీ గోవు దూడలు, అక్కడ ఉన్నటువంటి ఎద్దులు, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆయనకి. పైగా అక్కడ బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ పక్షుల కిలకిలారావాలు, కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలని వాళ్ళు కీర్తించడం, కృష్ణుడి వేణుగానాన్ని కీర్తించడం, ఈ విధంగా వాళ్ళు అవన్నీ కూడా చేస్తూ ఉంటే అదంతా చూసి ఉద్ధవుడికి చాలా మనోహరంగా అనిపించింది. అలాంటి ఒక వాతావరణాన్ని ఉద్ధవుడికి కృష్ణుడు చూపించాలి అని అనుకున్నారు. అంతేకాని ఏడుస్తూ ఉన్నటువంటి బృందావనాన్ని చూపించాలని కృష్ణుడు అనుకోలేదు. అందుకనే అలాంటి వాతావరణాన్ని అక్కడ చూపించారు. ఒక ఊరు ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అక్కడ అన్ని కూడా పచ్చని వనంలా ఉంది. తర్వాత సెలయేర్లు ఉన్నాయి, పక్షులు, తుమ్మెదలు శబ్దాలు ఎలా వినిపిస్తున్నాయి, పుష్పాలతోటి ఎలా ఉంది అన్ని దిక్కుల్లో, ఇవన్నీ కూడా ఒక 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 ఊరి వాతావరణం ఎలా ఉండాలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇలా మన ఊరిని కనుక కాపాడుకోగలిగితే మనకు కూడా అన్ని రకాల ఆరోగ్యాలు ఉంటాయి. అంతేకాదు మన తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఓకే, ఒక సహజమైనటువంటి ప్రకృతి గాలిని మనం పొందినప్పుడు ఎలా ఉంటుందంటే మనలో ఉన్నటువంటి చైతన్యం కూడా శుద్ధిగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. సమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియం. సమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియం. నందప్రీత పరిష్వజ్య వాసుదేవదియార్చయత్. నందప్రీత పరిష్యజ్య వాసుదేవదియార్చయత్. ఉద్ధవుడు గృహంనకు అర్థించినంతనే నందుడు సాదరముగా అతన్ని ఆహ్వానించి పరమప్రీతితో ఆలింగనం చేసుకొని వాసుదేవునికి అభిన్నునిగా భావించి అర్చించెను. భాష్యము. ఉద్ధవుడు అచ్చము నందతనయుడకు కృష్ణునే బోలియుండి చూచువారెల్లరకు ఆనందము నొసగెను. ఆ విధంగా నందుడు కృష్ణ విరహ తలంపులలో మగ్నుడై ఉన్నప్పటికీ తమ గృహంనకు ఉద్ధవుడు వచ్చుటను గాంచినంతటా బాహ్య స్మృతిని పొందినవాడై మానవీయుడగు అతిథిని ఆలింగనం చేసుకున్నటకు ఉత్సాహంతో బయటకు వచ్చింది. హరే కృష్ణ.
ఎప్పుడైతే ఉద్ధవుడు నందుడి యొక్క ఇంటికి వచ్చేసాడో నందుడు చూడగానే కృష్ణుడు చూసినటువంటి ఆనందం కలిగింది. వెంటనే ఆయన్ని పరమ ప్రీతితో ఆలింగనం చేసుకుని ఆయన్ని కృష్ణుడికి భిన్నంగా చూడలేదన్నమాట. ఓకే, సో కృష్ణుడి మీద ఉన్నటువంటి విరహం అంతా కూడా ఆయనకి కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ 15వ శ్లోకం. ఉషశ్రీ మాధవి. భోజితం పరమాన్నేన సంవిష్టం కసిపౌషుకం భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపో సుఖం గతశ్రమం పర్యపృచ్ఛ పాద సంవాహనాదిభిః. గతశ్రమం పర్యపుచ్చ పాద సంవాహనాదిభిః. ప్రభుపాదుల వారి భావము. ఉద్ధవునికి ఉత్తమ భోజనమిడి శయ్యపై సుఖాసీనుని గావించి పాద సంవాహనాదులచే మార్గాయాసమును పోగొట్టిన పిదప నందుడు అతనితో ఇట్లు పలికెను. ఉద్ధవుడు నందునికి సోదరుని పుత్రుడు కనుక నందుడు సేవకునితో అతని పాద సంవాహనము చేయించని శ్రీల జీవ గోస్వామి పేర్కొంది. ధన్యవాదాలు. ఓకే, హరే కృష్ణ. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినటువంటి వ్యక్తి యొక్క అలసటని పోగొట్టడం కోసం నందుడు ఆయన యొక్క పాదాలకి సేవ చేయించేటువంటి వ్యక్తుల్ని ఉంచి మార్గ మధ్యంలో వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్నటువంటి అలసట మొత్తాన్ని కూడా పోగొట్టేశారు. ఆ తర్వాత ఆయన శయ్యపై ఆసీనుని కావించారు. సో ఆయనతో నందుడు మాట్లాడుతున్నారు. 16వ శ్లోకం. రామారావు ప్రభుజీ. తచ్చిదంగ మహాభాగా సఖానా సూరనందనః. సచ్చితంగ మహాభాగా సభానా సూరవస్తనః సూరనందనః. పూరనందనః ఆస్తే కుశల్య పత్యాధ్యైర్యుక్తో ముక్త సుహృద్వ్రతః. ఆస్తే కుశల్యత పత్యాదై యుక్తో ముక్త సుహద్రతః. నందమహారాజు పలికెను, మహాభాగా ముక్తుడు పుత్రాది బంధువులను తిరిగి కలుసుకున్న వాడినకు సూరసేన తనయుడు సుఖంగా ఉన్నాడా? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు సూరసేన తనయుడు? వసుదేవుడు. వసుదేవుడు తన సోదరుడు గురించి అడుగుతున్నాడు. సూరసేనుడు పుత్రుడే యాక్చువల్ గా నందుడు కూడా నిజానికి. ఓకే, కాకపోతే సూరసేనుడికి ఒక వైశ్య భార్య వల్ల కలిగినటువంటి పుత్రుడు. ఓకే, ఒక క్షత్రియ భార్య వల్ల కలిగినటువంటి పుత్రుడు వసుదేవుడు. వైశ్య భార్య వల్ల కలిగినటువంటి పుత్రుడు నందుడు. ఓకే, సో వసుదేవుడు సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నాను. అంటే మామూలుగా మన ఇంటికి కూడా ఎవరైనా చుట్టాలు వస్తే ఏమని అడుగుతామండి? అందరు బంధువులు అందరూ బాగున్నారా అని అడుగుతాం కదా. ప్రత్యేకించి ముఖ్యమైనటువంటి బంధువులు అందరూ బాగున్నారని పేరును అడుగుతాం. అదే ఇక్కడ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ లావణ్యమాతది. దిష్ట్యా కంసో హతః పాపః సానుగస్వేన పాప్మనా. దిష్ట్యా కంసో హతః పాపః సానుగస్వేన పాప్మనా. సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా. సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా. పాపియం కంసుడు తన పాపముల కారణంన సోదరులతో పాటు వధింపబడుట అదృష్టమే. అతడు సర్వదా సాధువర్తనులను ధర్మాత్ములను యాదవులను ద్వేషించుండెను. హరే కృష్ణ ప్రభు. కంసుడిని చంపడం ఏం పాపం కాదు. కంసుడిని చంపడం అనేటువంటిది సరి అయినదే. ఎందుకు అంటే ఆయన సాధువులందరినీ కూడా ఆయన కష్టపెట్టాడు. ధర్మాత్ములకి యాదవుల్ని ద్వేషిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి అలాంటి కంసుడిని కృష్ణుడు చంపడం అనేటువంటి దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అది ఇంకా వీళ్ళందరికీ కూడా అదృష్టమే అని చెప్తున్నారు. నెక్స్ట్ 18. కేశ సుజాతి. అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృద సఖీన్. అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృద సుఖీన్. గోపాన్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరిం. గోపాన్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరి. శ్రీకృష్ణుడు మమ్ము జపించి జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాడా చుండునా. అతడు తన తల్లిని మిత్రులను హితేషులను జ్ఞాపకము తెచ్చుకొనునా. గోపులను స్వయముగా తానై
నా తానే నాథుడైనట్టి వ్రజమును అతడు స్మరించున గోవులు బృందారణ్యము గోవర్ధన పర్వతము అతని జ్ఞప్తి ఎందున్నవా. హరే కృష్ణ. ఓకే, సో అసలు విషయాన్ని ఇక్కడ అడిగారు. ముందైతే యోగక్షేమాలు అడిగారు, తర్వాత కృష్ణుడికి మేము గుర్తున్నామా, కృష్ణుడు మమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా, బృందావనంలో ఉన్నటువంటి అన్ని విషయాలను గుర్తు తెచ్చుకున్నారా. ఇక్కడ బృందావనానికి ఆయనే మూలం. ఓకే, వీళ్ళందరికీ కూడా నాథుడు ఆయన, గోపులకి బృందావనానికి. మరి వాళ్ళందరూ ఆయనకి గుర్తున్నారా? గోవర్ధన గిరి ఆయనకి గుర్తుందా? మిత్రులు హితైషులు అందరూ గుర్తున్నారా ఆయనకి? ఎప్పుడైనా ఆయన వీళ్ళందరూ తలుచుకుంటారా అక్కడ అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ 19 శిరీషమాత. ఆప్యాయస్యతి గోవింద స్వజనాన్ సకృదీక్షితుం. ఆప్యాయాస్యతి గోవిందః స్వజనాన్ సకృదీక్షితుం. తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితే క్షణం. తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితే క్షణం. తన పరివారమును దర్శించుటకు గోవిందుడు ఒక మారైన తిరిగి వచ్చునా అతడు వచ్చుననే సుందరమగు నయనములు నాసిక తరహాసముతో కూడినట్టి అతని సుందర ముఖమండలమును మేము గాంచగలము. భాష్యం. శ్రీకృష్ణుడు ఇప్పుడు మధుర మహానగరమునకు రాకుమారుడైనాడు కనుక అతడు బృందావన వ్రజములో వసించుటకు తిరిగి వచ్చు నన్నడి ఆశను నందుడు కోల్పోయాను. ఆయనను పుట్టిన నాటి నుండి పెంచి పెద్ద చేసిన అమాయకులగు గోపులను కనీసము ఒక్కమారైనను దర్శించుటకు అతడు తిరిగి వచ్చుననే ఆశ నందమహారాజుకు కొద్దిగా మిగిలి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో కృష్ణుడు మళ్ళీ బృందావనానికి వస్తారా రారా? ఒకవేళ ఆయన వస్తే గనక ఆయన సుందరమైనటువంటి నయనములు నాసిక దర్హాసంతో కూడినటువంటి ఒక ముఖాన్నే మేమందరం దర్శించుకోగలుగుతాం. ఎందుకు ఆయనకి ఇలాంటి అనుమానం వచ్చింది అంటే, ఇప్పుడు కృష్ణుడు ఏమి సామాన్యమైన వాడు కాదు. ఇంతకు ముందులాగా సామాన్యమైనటువంటి గోవులు కాసుకునేటువంటి గోపబాలులా కాదు. ఇప్పుడు ఆయన రాకుమారుడు. ఓకే, అలాంటి రాకుమారుడికి చాలా పనులు ఉంటాయి. అలాంటి చాలా పనులు ఉన్నటువంటి రాకుమారుడు తిరిగి బృందావనానికి వచ్చి మాతో ఉంటారు అనేటువంటి ఆశ లేదనమాట ఆయన. అందుకని వస్తే అదృష్టంగా భావిస్తున్నారు. అందుకని ఆయన అడుగుతున్నారు అనమాట. ఓకే, మళ్ళీ రేపు చదువుకుందాం మాతాజీ. 19 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 20వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే.